హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఒకసారి చూడండి మన ఊరి ఎలా ఉందో. ఇంకా కోపేయలేదు, అయింది. మిషన్లు దొరుకుతలేవు, చాలా టైట్ అయిపోయినాయి అందరికీ. అందరూ ఒకటేసారి కోపిస్తున్నారు కాబట్టి మిషన్లు అన్నీ టైట్ అయిపోయినాయి, చాలా ఇబ్బందిగా ఉంది. మనకు వరి కూడా ఆల్రెడీ అంతా కొంగికపోయిందిలే, అంతా పొల్లు పొల్లు. ఎందుకంటే దీనికి కరెక్ట్ టైంలో మందులు కొట్టలేదు. ఇక మనకు ఇది ఉందా, ఇగో ఇది ఇట్లా, ఇదంతా పొల్లే. ఇది ఇలా చాలా వరకు చాలా పోయింది పొల్లు, మొత్తం ఇది పొల్లే. అందుకే మందు కంపల్సరీ 2 సార్లు కొట్టుకుంటే మనకు క్రాప్ కూడా దిగుబడి కూడా ఎక్కువ ఉంటుంది. ఈ మనం మందు కొట్టకపోయేసరికి మొత్తం పొల్లు పోయింది, రోగం కూడా చాలా పడ్డది. చూస్తున్నా కనబడుతుంది కదా, అంత వైట్గా తెల్లగా ఉన్నదిలే, చూడండి ఒకసారి. అందుకే మనము 2 టైమ్స్ మందు స్ప్రే చేసుకుంటే ఎటువంటి రోగాలు కూడా పడాయి చేనులకు. ఎందుకంటే మనకు ఆ మధ్యలో వర్షాలు పడ్డాయి కాబట్టి మందు కొట్టడానికి వీలు కాలేదు. అందరూ కూడా మందు కొట్టుకోవాలి కంపల్సరీ. ఇలా చేను చూడండి ఒకసారి, మొత్తం అక్కడక్కడ మొత్తం తెల్లగా వైట్గా ఉన్నాయి చూడండి. ఇప్పుడు ఏం చేయలేము ఇక దీనికి. ఇక మళ్ళీ వచ్చేసారైనా మళ్ళీ పంటకైనా మందులు కంపల్సరీ కొట్టుకోవాలి. నేను కూడా జాగ్రత్తగా చూసుకుంటా. ఎందుకంటే మనం వరి నాటేసినప్పటి నుంచి అయిపోయేదాకా మనం ఎప్పుడు కూడా దీన్ని పట్టించుకుంటేనే మనకు ఏమన్నా వడ్లు వెళ్తాయి. లేదంటే ఏదో నాటేసి నేను పోతా అంటే కాదు. ఎందుకంటే ప్రొద్దున లేచి దీన్ని ఒకసారి చూసుకుంటేనే ఏమన్నా రోగం పడ్డదా పర్లేదా, దీనికి ఏమన్నా చేయాలనా అని మనం రోజు రెగ్యులర్గా చూసుకుంటేనే మంచి క్రాప్ వస్తుంది. ఏదో నాటేసినామా అంటే పట్టించుకోకపోతే ఇగో ఇలానే ఉంటుంది. ఇక చూసారుగా మొత్తం. ఇప్పుడు ఏం చేయలేము ఇక, ఇది 2 ఎకరాల బిట్టిది. మన గుడ్లు కూడా చాలా తక్కువ వెళ్తాయి, పెట్టుబడి కూడా చాలానే అయింది. నెక్స్ట్ టైం కాకుండా చూసుకోవాలి. ఇది చూడండి ఒకసారి, ఇది అంతా చూడండి. మసాలాలు కూడా మనం చాలా మంచిగానే చల్లాను. యూరియా కానీ కోరమండల్ కానీ మనకు పొటాష్ కూడా చల్లాను నేను. కాకపోతే ఈ ఎరువులు మరి కొంచెం ఎక్కువ చల్లడం మట్టుకే మరి ఇంత మట్టుకున్నది, లేకపోతే మాత్రం ఇంకా కూడా ఇంత క్రాప్ కూడా రాకపో. మనకు పొటాష్ చల్లడం వల్ల చాలా ఉపయోగం వచ్చింది. ఎందుకంటే దాంట్లో పురుగును చంపేసే కెమికల్స్ కూడా ఉన్నాయి. మనకు యూరియా కోరమండల్ ఏంటంటే ఏదో పంటలు ఇవ్వనీకి, ఏదో పెరగనీకి, అంతేగాని ఈ పురుగును ఇదంతా చంపేనికి కంపల్సరీ మనకు పొటాష్ వాడుకోవాలి కంపల్సరీ. ఒక ఎకరాకు ఒక బస్తా వాడుకున్నా ఏం కాదు, ఎక్కువైపోతుంది. ఎకరాకు హాఫ్ వాడుకుంటారు. మనం ఒక బస్తా వేసుకుంటే ఇంకా క్రాప్ కూడా బాగా వస్తుంది మనకు. ఈరోజు హార్వెస్టర్ వస్తున్నారు, సాయంత్రం వరకు వస్తుండొచ్చు, కోపియాలి. మనకు దగ్గరలో తుఫాను కూడా ఉందట. దానికోసమే తుఫాను ఉందని చెప్పేసి అందరూ చాలా భయపడుతున్నారు. అందుకే ఒకటేసారి అందరూ కోతలు మొదలు పెట్టారు. అందుకే మిషన్లు దొరకట్లేదు. చూద్దాం సాయంత్రం వరకు వస్తుందా, లేదంటే రేపు కంపల్సరీ కోపియాలి దీన్ని. ఎందుకంటే మళ్ళీ వర్షం పడితే మాత్రం మనకు చేతులకు ఒక ఇత్తు కూడా దొరకదు మనకు. ఎందుకంటే మొత్తం తీరిపోయింది కదా, అంతా తారిపోయింది మనకు. కంపల్సరీ దీన్ని కోపియాలి. అలాగే ఇట్లా రోగం పడకుండా మళ్ళీ సరిగైనా కంపల్సరీ మనము ఏదన్నా ఒకటి మంచి మందులు స్ప్రే చేసుకోవాలి, మంచి మందులు కొట్టుకోవాలి, మందులు వాడాలి. ఎందుకంటే మనం పెట్టుబడికి ఎంతో ఖర్చు పెడతాం, దున్నకాలకు కానీ పెట్టుబడులకు కానీ ఇత్తనాలకు ఇంకా ఎన్నో ఖర్చులు పెడతాం. కానీ ఒక 1000 రూపాయలు పెట్టి మందులు తెచ్చి కొట్టాలంటే మనకు ధైర్యం రాదు. ఎందుకులే మంచిగానే ఉందిలే, స్టార్టింగ్ మంచిగానే ఉంటుంది. మధ్యలోకి వచ్చేసరికి ఏమవుతుందంటే క్రాప్ కొంచెం వచ్చినట్టు వచ్చి లాస్ట్ వరకు పురుగు అది తగిలి ఏమవుతుందంటే క్రాప్ దెబ్బతింటుంది. అప్పుడు మనకు ఏర్పడది, బయటకు వెళ్ళేదాకా మనకు ఏర్పడదు పురుగు తగిలిందా ఏం తగిలిందా అనేది ఏర్పడదు. అప్పటి వరకు మంచిగానే ఉంటుంది చూడడానికి చేను. ఒక్కసారి ఏకదమనం మొత్తం రోగం పడిపోతుంది ఆటోమేటిక్గా. అందుకే మనకు చేను మంచిగున్నా లేకున్నా కంపల్సరీ మనం ఏమేం చేయాలంటే కంపల్సరీ 2 సార్లు మందు కొట్టుకోవాలి. దాన్ని మాత్రం మిస్ చేస్తే ఇగో ఇలాగే ఇగో చూసారుగా వైట్గా మొత్తం కుంగిపోవడం, మొత్తం రోగం పడడం. మనకు ఒడ్లు కూడా అనుకూలంగా వెళ్ళాయి. మనం అనుకున్నంత ఒడ్లు వెళ్ళనే. ఎందుకంటే ఎక్కువ శాతం మనకు కొంగిక పొల్లు, ఇవి అక్కడక్కడ మదిరి ఎలుకలు కొట్టుడు. మన కూరాల పొంటి కూడా గడ్డి ఉంచుకోదు ఎక్కువ. ఎందుకంటే గడ్డి ఉంచుకుంటే ఏమవుతుందంటే ఎలుకలకు మంచి స్థావరం అయిపోతుంది వీళ్ళకు. ఎట్లా
ఏమైతుందంటే వాటికి మంచి ఒక ఇల్లోలు ఏర్పరచుకొని నైట్ పూట వచ్చి మంచిగా నైట్లో మొత్తం తింటే అవి ఉరాల పొంటి గడ్డి కూడా సాఫ్ చేసుకుంటే ఎటువంటి రిస్క్ ఉండదు మనకు నడవనికి కూడా వచ్చి చేంజ్ చూద్దామంటే కూడా మనకు ఇబ్బంది ఉండకుండా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.